2023 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ బలం పెరిగిందని కేటీఆర్ అన్నారు. స్కై రూట్ కంపెనీ తాము తెస్తే ఈ సీఎం రిబ్బన్ కట్ చేసి గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. మోసపు హామీలు నమ్మి ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారు. కాంగ్రెస్ లో కమల్ హాసన్ ను మించిన నటులు ఉన్నారన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు ఏమయ్యాయని మూసిని దుర్గంధం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. ఆయన ఎవడు దేక్తలేడు, ఎవడు గుర్తుపడతలేడు. నిన్నటికి నిన్న ఎక్కడో నిన్న ఇక్కడ శంషాబాద్ దగ్గర ఏదో రిబ్బన్ కటింగ్ ప్రోగ్రామ్ పోయిండు. మనం తెచ్చిన కంపెనీ మన టీ హబ్ లో పుట్టిన కంపెనీ అది. ఆ టీ హబ్ లో పుట్టిన కంపెనీ పెద్దగా అయింది, పెద్దగా అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతున్నది. ఇక రిబ్బన్ కట్ చేయవా రేవంత్ రెడ్డి అని నేను పిలిచినారు. మనం గట్టిన కడితే ఆయన పోయి రిబ్బన్ కట్ చేస్తున్నాడు, అంతే కదా, ఏముంది చేసింది ఇప్పటిదాకా. పిలిచినారు, పోయినాడు. సరే పోయినాడు, ఏదో పోజులు కొడుతూ అక్కడ నిలబడి ఇట్లా అట్లా పోజులు కొడుతున్నాడు. ఆఖరికి అక్కడ పిలిచే యాంకర్ అమ్మ ఉంటది కదా, ఆ అమ్మాయి ముఖ్యమంత్రి గారు అని చెప్పి శ్రీధర్ బాబు పేరు చెప్పింది తప్ప ఈయన మాత్రం గుర్తుపట్టట్లేదు. ఇది మొదటిసారి కాదు, చివరిసారి, అంతకంటే కాదు. 2.5 ఏళ్ళు అయిపోయింది. యాంకర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, యాక్టర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, ఎవడు గుర్తుపెట్టుకోవట్లేదు ఆయన పేరు. ప్రజలైతే ఆయన పేరు తీస్తేనే బూతులో వర్షం కురిపిస్తున్నారు. నేను చెప్పట్లా ఇది, మీరు కావాలంటే ఆ యూట్యూబ్ లో సోషల్ మీడియాలో చూడొచ్చు. ఎవరన్నా పోయి ఆయన ఎవరు ఉండే ఆయన పేరేంది అనగానే ఆయన పేరు చెప్పకు, ముఖం తిప్పుకుంటున్నారు. విచిత్రమైన విషయం ఏమంటే చాలా ఆశలతో ఏదేదో రంగుల కల ఈస్ట్మన్ కలర్ సినిమా చూపెట్టి ఏం చెప్పారన్నాడు. ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు, ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు ఆ రోజు సిఎల్పి అధ్యక్షుడు. ఇట్లా గ్యారంటీ కార్డు పట్టుకొని ఇది మీరు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు గట్టిగా పెట్టుకోండి. 99 రోజులు అయిపోయి 100వ రోజులకు అడుగు పెట్టంగానే మా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. దాన్ని తీసుకొని ఒక్కొక్కరికి మీకు అన్ని బ్రహ్మాండంగా 100 రోజుల లోపలే అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి ఆయన ఉంటాడు కదా, ప్రముఖ సినిమా యాక్టర్ కమల్ హాసన్ ను మించిన యాక్టర్లు ఒక్కొక్కడు కాంగ్రెస్ లో బ్రహ్మాండమైన యాక్టింగ్ చేసినారు. కార్డులు భద్రంగా పెట్టుకోండి అన్నారు. జేమ్స్ బాండుల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చినారు. బాండ్ పేపర్లు రాస్తున్నాం, ఇదిగో 100 రూపాయల స్టాంప్ పేపరు, దేవుడు కాడ పెడుతున్నాం, ఒట్టు పెడుతున్నాం, నమ్మండి దేవుడి మీద ఒట్టు అన్నారు. ఎన్ని మాటలు చెప్తే ఇవాళ నేను అడుగుతా ఉన్నా, భద్రంగా 100 రోజులు పెట్టుకోమంటివి కదా, మరి 1000 రోజులు అయ్యేందుకు వచ్చే ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలా కార్డులు, మరి ఏం చేయాలా? ఇక ఎంత సిగ్గులేని నీతి మాలిన మనుషులంటే కాంగ్రెస్ నాయకులు. ఏమైందయ్యా, 100 రోజులు 6 గ్యారంటీలు అంటారు కదా, 420 హామీలు ఇస్తారు కదా, 13 డిక్లరేషన్లు చెప్తారు కదా. రైతులకు రైతు డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, బీసీలకు బీసీ డిక్లరేషన్, మహిళలకు మహిళా డిక్లరేషన్, యువజనులకు యువజన డిక్లరేషన్, మైనారిటీలకు మైనారిటీ డిక్లరేషన్. ఎంతొస్తే అంత 420 అడ్డమైన హామీలు. అభయహస్తం అనే పుస్తకం మీ మేనిఫెస్టో పెడితిరి కదా, ఏమైంది మరి 100 రోజుల ముచ్చట అని ముఖ్యమంత్రి గారు అడిగితే ఆయన ఏమంటున్నాడు ఎరికేనా, ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలల్లో పిల్లలు పుట్టిస్తాడా అని మాట్లాడుతున్నాడు. సరే ముఖ్యమంత్రి గారు నువ్వు చెప్పింది కరెక్టే, 3 నెలల్లో పిల్లలు పుట్టారు, ఓకే, మేము కూడా ఒప్పుకుంటాం, మాకు కూడా తెలుసు, కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు, రాష్ట్రంలో అందరికీ తెలుసు. 3 నెలల్లో పిల్లలు పుట్టపోతే పర్వాలేదు, కానీ 30 నెలల్లో పిల్లలు పుట్టపోతే నిన్నేమనాలి మరి? 30 నెలలే, ఇంకా నువ్వు చెప్పిన ఒక్క హామీ అమలు కాకపాయ ఏమనాలి మరి నిన్ను? మరి నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, 3,70,000 కోట్లు అప్పు చేస్తేవి, రైతు బంధు వచ్చిందా? రుణమాఫీ సంపూర్ణంగా జరిగిందా? పెన్షన్ 4,000 అయ్యిందా? అత్తలకు 4,000, కోడలకు 2,500 వస్తుందా? తులం బంగారం వస్తుందా? స్కూటీలు వస్తున్నాయా? విద్యా భరోసా కార్డులు వచ్చినాయా? 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు వచ్చిందా? 12వ తరగతి పాస్ అయితే 15,000 రూపాయలు వచ్చిందా? డిగ్రీ పాస్ అయితే 1,00,000 అన్నాడు వచ్చిందా? పీజీ పాస్ అయితే 5 లక్షలు అన్నాడు వచ్చిందా? మరి ఏం బీకినావని అడుగుతా ఉన్నా. ఏంది నువ్వు చేసింది 2.5 ఏళ్లలో? ఢిల్లీకి మూటలు మోయడం తప్ప. మొన్న అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను మారిన మనిషిని అంటున్నాడు. నేను మారిన మనిషిని. అవును మారావు. తెలంగాణ రాకముందేమో, తెలంగాణ వచ్చిన కొత్తలో టీడీపీలో ఉన్నప్పుడేమో 50 లక్షలు మోసేటోడు బ్యాగులో, ఇప్పుడు 1,000 కోట్లు మోస్తున్నాడు, అంతే తేడా. ఈయనంట కర్ణుడు లాంటోడు అంట రేవంత్ రెడ్డి లాడు. కరెక్టరా నాయన, నువ్వు కర్ణుడువే. ఎలక్షన్లకు ముందు దాన వీర శూర కర్ణ, ఎలక్షన్లు అయిపోయినాక కుంభకర్ణ. దున్నపోతులాగా నిద్రపోవడం తప్ప, ఢిల్లీకి ట్రిప్పులు వేయడం, ఎక్కే విమానం దిగే విమానం తప్ప ఏంది నువ్వు చేసింది?